కొమ్మెరలో జరిగిన సంఘటన ఇప్పటివరకు ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకైతే న్యాయం జరగలేదు. ఈ విషయం మాట్లాడేందుకు మనతో పాటు ప్రజా గాయకులు సుక్క రామనరసింహ ఉన్నారు. ఎట్లా చూస్తారు? దాదాపు ఇది జరిగి 2 వారాలైనప్పటికీ ఎందుకు వాళ్ళకి న్యాయం జరగలేదంటారు? రాజ్యం అంతకులెమ్మటి ఉన్నది. రాజ్యం ఎప్పుడు కూడా అంతకులెమ్మటే ఉన్నది. అంతకులను పోషించేది కూడా రాజ్యం. ఎందుకనంటే అంతకులని రాజ్యం గనక పోషించకపోతే అంతకుడు పుట్టాడు కదా. ఇక్కడ ఒక అంతకుడిని రాజ్యం శిక్షించిన తర్వాత ఇంకో అంతకుడు పుట్టాడు. కానీ అంతకులకు భరోసాగా ఎవరున్నారు? ఇక్కడ రాజ్యం ఉన్నది కదా. అలాంటప్పుడు వాళ్ళని పట్టుకోవడం ఎట్లా పట్టుకుంటారు? పట్టుకోరు కదా. వాళ్ళు రాజ్యంలో భాగమైన వాళ్ళు, రాజ్యానికి అవసరపడ్డోళ్ళు, రాజ్యంలో భాగమై పాలన నడుపుతున్నటువంటి వాళ్ళ కులస్తులు కాబట్టి ఇది వాళ్ళ కులాన్ని కాపాడుకునేటువంటి చర్యగా చూస్తారు. కానీ చనిపోయిన పాప ప్రాణాన్ని చూసేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అమ్మా, మీ పాటతో ఏం చెప్తారు? ఈ మారిన సమాజంలో ఇంకా కుల వేస్తుందంటారు, ఏం చెప్తారు మీ పాటతో? నేనేమంటే అమ్మా, కులం ఉండదనేటువంటి మాట అవివేకమైనటువంటి మాట. క్లియర్గా అది ఎవరన్నా సరే, అది మీరన్నా నేనన్నా ఎవరన్నా. ఎందుకంటే కులం పోయేది కాదమ్మా. తల్లిదండ్రి ఉంటేనే పిల్లలు పుడతారు. మతం ఉంటే కులం ఉంటుంది, మతం ఉంటే కులం ఉంటుంది, అంతే. ఇక్కడ కులం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది, మతం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. నేనేమంటా అంటే ఇక్కడ సగటు మనిషిని మనిషిగా చూస్తే ఇక్కడ కొత్త మతం ఎందుకు పుట్టుకొస్తుంది? మనిషిని మనిషిగా చూస్తే ఇంకో మతమే పుట్టుకరాదు. నన్ను మనిషి లెక్క చూడలేదు కాబట్టి నేను ఆల్టర్నేటివ్ ఇంకేమైనా పని చేస్తా. ఈ దేశాన్ని మతోన్మాద దేశంగా మార్చిందే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ భావాజాలంతో కూడుకున్నటువంటి మన ధర్మశాస్త్రం. మన ధర్మశాస్త్రంలో భాగమైనటువంటి వాళ్ళని నేనేమంటున్నా అంటే దేవునికి భక్తునికి మధ్యలో ఉన్నటువంటి అనుసంధానంగా ఉన్నటువంటి వాడు ప్రతినిధి ఎవడైతే ఉన్నాడో ఆ అనుసంధానంగా ఉన్నటువంటి ప్రతినిధి తేల్చవలసినటువంటి అంశం ఇది. ఏ కులాల వాళ్ళు గుళ్ళకి రావచ్చు, ఏ కులాల వాళ్ళు ఏ గుళ్ళకి పోవాలి, ఏ కులాల వాళ్ళు హిందువులు అవుతారు అనేటువంటి లెక్క వాడు తేల్చినప్పుడు ఇలాంటివి జరగకుండా ఉంటాయి. అమ్మా, అంటే నేనేమంటే అమ్మా, ఈ దేశంలో నువ్వు ఒక ఆడబిడ్డ వాడికి చెప్తున్నా, నేను చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తా. ఈ దేశంలో గోవును రక్షించమంటారు, స్త్రీని శిక్షించమంటారు. అవునా? తెలుసు కదా మీకు. ఇదైతే గోవును రక్షించమని స్త్రీని శిక్షించేటువంటి మానవ మనుగడకు మూలమైనటువంటి తల్లి మానవులో ఏళ్ళు పెట్టి ఊరేగేస్తున్నటువంటి మణిపూర్ లాంటి ఘటనలు ఎన్నో చూసుకుంటూ వచ్చినాం మనం. ఇలా పసిపాపను కూడా కాలు కింద వేసి తొక్కుతున్నాం అంటే చిన్న నడుస్తుంటే సీమాటం వస్తేనే కాలు పక్కకేసిపోతాం. వానికి ఎట్ట దొక్కబుద్ధి అయింది అని కనికరమే లేదు. అసలు నెనరు పేగే పెట్టనట్టుంది దేవుడు, వాళ్ళు నమ్మే దేవుడు. అంటే నేనేమంటున్నానంటే ఈ దేశంలో కులము మతము ముఖ్యంగా విముక్తి లేనటువంటి భక్తిలో మనిషి ఎప్పుడైతే బతుకుతాడో వాడు బానిసత్వంతోనే బతుకుతాడు, బానిసత్వంతోనే చనిపోతాడు. కాబట్టి నేనేమంటే చెదలుకు పుట్టిన పుట్టకు పూజలు, నేల పాలాయ పాలధారలు, ఆవు మూత్రమే అమృతం అంటూ ఉచ్చకు దోసిలి దాపే కొందరు, మైల బట్టిన జాతులు నీటిని ముట్టిన పాపమేనని కర్కశంగా నరికి సంపుతూ కత్తుల దాహం తీర్చుతున్నారు. నిజంగానే ఒక సాగలి కులస్తుడో లేకపోతే మాల కులస్తుడో మాది కులస్తుడో గౌడ కులస్తుడో కింది స్థాయి అణగారిన వర్గాల ప్రజల గుళ్ళకి రావద్దు అనుకున్నప్పుడు ప్రతి ఒక్క గుడి పునాదిలో మైలబట్టిన చెమట సుక్కల వాసన ఉంటుంది కదా. ఇదే సాకలైన రజక కులస్తుడైనటువంటి తను తన కన్నీళ్ళని సున్నం చేసి గోడకేస్తాడు కదా. ఆయన కన్నీళ్లతోని వన్నెలొలుకుతున్నటువంటి గుడికి ఆయన పోవడం అరిష్టం అవుతుంది, ఆయన పోవడం అంటరానితనం అవుతుంది, ఆయన పోవడం వివక్షత అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలు రియలైజ్ కావాలమ్మా. ఎవరైనా కాకుండా ప్రజలు రియలైజ్ కావాలి. నేను ముఖ్యంగా ప్రజల్ని కూడా అంటాను, నేను మిమ్మల్ని వద్దన్న కాడికి మీరు ఎందుకు పోయారు కదా. ఇప్పుడు ఇంకోటి మల్లన్న దేవుడు అనుకున్నప్పుడు దళిత బహుజనుల దేవుడిగా మనం భావిస్తుంటాం. మల్లన్న దేవుడు అనేది కాకుండా దేశంలో ఎక్కడైతే సంపద నిర్మాణం అవుతుంటుందో వాళ్ళకప్పుడు మహిళ ఉండదు, కులం ఉండదు, మతం ఉండదు. చక్కగా వచ్చి దేవుని ప్రతినిధులు అయినటువంటి వాళ్ళు వచ్చి ఆడ పీటేసుకొని కూర్చుంటారు. లేదు, క్లియర్గా లేదు. నేను అనేది మీకు అనిపిస్తలేదా? క్లియర్గా లేనట్టే కదా. నేను ఎందుకు అంటున్నానంటే ఎన్నో ఉన్న హిడ్మా దొరుకుతాడు, ఎన్నో ఉన్న హిడ్మా దొరుకుతాడు, ఎన్నో ఉన్న ఆజాద్ దొరుకుతాడు, ఎన్నో ఉన్న కిషన్దీ దొరుకుతాడు, ఎన్నో ఉన్న వీరప్పన్ దొరుకుతాడు, బిల్లాడని దొరుకుతాడు, నైమోదీన్ దొరుకుతాడు. ఇట్లా చెప్పుకోవడం చాలామంది ఇసొంటి వాళ్ళు దొరికిరు కదా. చిన్నపిల్లని చంపిన వాళ్ళు దొరకరా తల్లి రాజ్యం అనుకుంటే? వాళ్ళు రాజ్యం కొంగుసాటినే కుసబెట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు దొరకట్లేదు అనేటువంటి నేపథ్యం ఇలాంటి ఉద్యమాలకు తావు తీస్తా పోతుంటుంది. అది అమ్మ సుక్కారామనరసింహ ఈ మధ్య కాలంలో రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు అంటే తన పాట రూటు మార్చుకుందా? నేనేమంటే అమ్మ, రాజ్యాన్ని ప్రశ్నించడం అనేది ఏముండదు. ఈ దేశంలో పుట్టిన కాబట్టి దేశ పౌరునిగా తప్పు జరుగుతున్నప్పుడు ఓ సీమును ఎత్తురు పెట్టుకొని పుట్టిన కాబట్టి అడగాల్సినటువంటి బాధ్యత నాకు ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా అడిగిన
లేదు అనుకుంటే నా వెనక సైన్యం లేదు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏది లేదు. రామనగర్ సైడ్ మీ వెనక సైన్యం అక్కర్లేదు, మీకు పాట ఉంది. నేనేమంటున్నా అంటే పాట కూడా నాది కాదు కదా, క్లియర్గా అమ్మా, పాట కూడా నాది కాదు. ఎందుకు నాది కాదు? సమస్య లేనప్పుడు సాహిత్యం ఎడికెళ్ళి పుడుతుంది. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఈ పాట నాది, ఆట నాది, మాట ఇదంతా తప్పుడు ముచ్చట. రాసినందుకు నీ పేరు ఉండొచ్చు, ఆ పూటకు నువ్వు పురిటి నొప్పులు తీయొచ్చు, ఆ పాట రాస్తుంది. కానీ ప్రజలకు సమస్య లేనప్పుడు సాహిత్యం ఉండదు, ప్రజలకు సమస్య లేనప్పుడు సాయుధ పోరాటాలు ఉండవు, ప్రజలకు సమస్య లేనప్పుడు విశారదనాన్ని ఇటువంటి వేదికలు వేసి ఇంత పెద్ద ముచ్చట్లు పెట్టుకుంటే ఒక చోడు అమ్మా. ఈ మధ్య కాలంలో ఇందాక మీ స్పీచ్ వినడం జరిగింది. మీ గుళ్ళేవో చెప్పండి, మా గుళ్ళేవో చెప్పండి. అలాంటి సిచ్యువేషన్ ఫ్యూచర్లో చూడొచ్చు అంటారా? చూడకపోతే ఇలాంటి హత్యలు ఇంకా చూస్తాం. మరి చూడాల్సిందే. ఎవరి గుడానికి మంచితే అయిపోతుంది. ఇప్పుడు తల్లికి 4 కొడుకులు పుడతారు, అంతే కదమ్మా. తల్లికి 4 కొడుకులు పుట్టిన తర్వాత చిన్నోని మీద ప్రేమ ఎక్కువ ఉందని ఎక్కువిస్తే పెద్దోడు ఊరుకుంటాడా? కాబట్టి 4 భాగాలు వంచాల్సిందే. నేనేమంటున్నానంటే ఎస్సీ ఎస్టీ బీసీ అనేటువంటి నేపథ్యం ఇక్కడ ఉన్నది కదా. ఏ కులాల వాళ్ళు, అగ్రవర్ణాలు ఏ గుడికి పోవాలి, ఆర్యబ్రాహ్మణులు ఏ గుడికి పోవాలి, అంటరానులు ఏడికి పోవాలి, శూద్రులు అతిశూద్రాలు ఇట్లా లెక్కలు పెట్టుకురుగా వీళ్ళు. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో భాగంగా మనం రాజ్యం ఎక్కాలంటే కాని పని, రాజ్యం ఎక్కాలంటే కాని పని. గదర్ అని అంటాడు, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో నాయన మనం చూసుకొని పని చేయాలంటే. నేనేమంటున్నానంటే ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థలో మనం ఎక్కుతందుకు వాడే మీద ఉండే కాళ్ళతో అంతటి కింద ఉండని. నిచ్చెన మెట్ల వ్యవస్థలో వాడు ఆయన ఆల్రెడీ ఎక్కి పైన కూర్చుండు, కింద నుంచి మనం ఎక్కుదామంటే నెత్తి మీద అంతటి కాలుతోని మనం చేతితో నేను కాలు బాలని ఆపలేము. కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఆల్రెడీ కిందనే ఉన్నాం. ఆ నిచ్చెన నీర కొడితే అయిపోతుంది. నిచ్చెన నీర కొడితే మీద నోడు కింద పడతాడు, అప్పుడు ఆయన మీద మనం కూర్చోవచ్చు కదా. ఈ లాజిక్ పాయింట్గా ఈ కుల సంఘాలు, మత సంఘాలు, ఈ ప్రజా సంఘాలు, ఈ పాటల వాడుతోళ్ళు వీళ్ళందరూ ఈ రకమైనటువంటి పని చేస్తేనే ముందుకు పోతారు, లేకపోతే పోలేము అమ్మా. సమస్య వస్తేనే ప్రజా గాయకులు ముందుకు వస్తూ ఉంటారు. మరి ఎందుకు ఈ సమస్యలో సుక్క రామనసే తప్ప ఏ ప్రజా గాయకులు కనబడలేదు? కారణం అంటే ప్రజా గాయకులు సమస్యకి ముందుకు రావట్లేదా? అంటే నేను ఓపెన్ స్టేట్మెంట్ ఏంటంటే ప్రజా గాయకులు లేరమ్మా, చనిపోయారు వాళ్ళు ఆల్రెడీ. ఎందుకు చనిపోయారు ప్రజా గాయకులు? ఎవరో ఒకరి పేరు చెప్పు, బతుకున్నది ఎవరో చెప్పరు, ఒకరి పేరు చెప్పు, నేను చెప్తా. బతుకుర్రా చనిపోయారా నేను చెప్తా. దాదాపు మేమందరం ప్రజా గాయకులు అని చెప్పుకుంటున్నారు, మరి వాళ్ళందరూ ప్రజా గాయకులు కాదంటారా? ఎర్ర చెక్కు వేసుకున్న కమ్యూనిస్ట్ అవుతాడా? పాట రాసి పాడిన వల్ల ప్రజాకవి అవుతాడా? ప్రజాకవి అవుతాడా అమ్మా? పొద్దున్న లేస్తే లక్షల రూపాయలు పెట్టి ఫోక్ సాంగ్ చేస్తారు పోరగాళ్ళు, ప్రజా కళాకారులు అవుతారా? పాట అందరు ఇంటారుగా, ప్రజా కళాకారులు ఎట్టు అవుతారు? వాళ్ళ అవసరం కావచ్చు, వాళ్ళ సోకు కావచ్చు. ఎంటర్టైన్మెంట్ కోసం పాటలు పాడేటోడు ఎవడు కూడా, అది కూడా రాజ్యానికి వాడవచ్చు, లేకపోతే రాణికి వాడవచ్చు, ఒయ్యారపు కుర్రల మీద రాయొచ్చు, వంపు సొంపుల మీద రాయొచ్చు. అది ప్రజా సాహిత్యం ఎట్లయితుందమ్మా? ప్రజలు అవస్థలు ఉన్నారు. ప్రజలు సగటు తల్లి బిడ్డకు పాలు ఇయ్యలేక, ఆ తల్లికి పాలు రాక శరీరాన్ని అమ్ముకొని బతుకుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి దేశంలో బతుకుతున్నాం. మేము పురుషులమై పుట్టినటువంటి వాళ్ళు కావచ్చు, ఆడబిడ్డలుగా పుట్టినటువంటి మీరు కావచ్చు, ఎవరమైనా మనం తలదించుకోవాల్సినటువంటి పని అవునా కదా? ఇప్పటికీ దేశంలో కంట్రోల్ బియ్యం పంచుతున్నారు అంటే మనం ఏ దేశంలో బతుకున్నాం? ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ ప్రజాకవులు అనేటోళ్ళు ఎవరు లేరమ్మా. ప్రభుత్వానికి ఊడిగం చేసేటోళ్ళే ఉన్నారు. లేదా ఇలా ఉంటే అన్న ఈయన ప్రజాకవి కానీ నాకు చూపి.